నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. గురువు గారు, అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ గురించి మీ వీడియో చాలా వైరల్ అయిపోయింది అది కదా. దానికి అనేక ప్రశ్నలు కూడా వచ్చాయి. అయితే నాకు తెలిసి దగ్గర దగ్గర 1 year తర్వాత దీని గురించి మనం మాట్లాడుతున్నాము. అవును. సో ఒక్కసారి అమావాస్య రోజున లక్ష్మీదేవి పూజ ఎంత ప్రాముఖ్యత గలది, అందుకే ఆ నైట్ టైంలో చేస్తేనే ఆ అమ్మవారి ప్రసన్నం ఎలా ఉంటుంది, అది కాకుండా మీరు మల్లెపూలు ఉపయోగించి చెయ్యండి అని అనేసి చెప్పారు. అవును. అప్పుడు మనం చేసినప్పుడు అక్టోబర్లోనూ ఎప్పుడో చేసాము. అవునమ్మా. సో అప్పుడు ఆ మల్లెపూలు అవైలబుల్ సీజన్ ఉండవు, కాదు. సీజన్ కాదు. ఇప్పుడు డెఫినెట్ గా అవైలబుల్ కాబట్టి ఏదైనా ఒక చిన్న టిప్ మా వాళ్ళకి ఆర్థికంగా బలం పుంజుకోవడానికి, పైగా అమావాస్య రోజున కాబట్టి డెఫినెట్ గా అమ్మవారి అనుగ్రహం మా వాళ్ళందరూ పొందాలి అంటే కనుక ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు తెలియజేయండి. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య వైశాఖ బహుళ అమావాస్య జూన్ 6వ తారీఖు. కాఫీ. జూన్ 6వ తారీఖు వైశాఖ బహుళ అమావాస్య. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. మాసాల్లో చాలా విశేషమైనటువంటి మాసాల్లో వైశాఖ మాసం కూడా చాలా విశేషమైనటువంటిది. అలాగే వైశాఖ లక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటాం, విశాఖ లక్ష్మి అంటాం. అంటే అంతకుముందు మనం కూడా చెప్పుకున్నాం, మార్గశిర మాసంలో గురువారం రోజున లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటాం. మార్గశిర గురువార లక్ష్మి అని చెప్పుకుంటూ ఉంటామని. అలాగే వైశాఖ మాసానికి నక్షత్రాధిపతి విశాఖ నక్షత్రాధిపతి గురుడు కాబట్టి ఈ గురువారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఈ మాసం కూడా చాలా విశేషమైనటువంటి లక్ష్మీదేవి ప్రీతికరమైనటువంటి మాసాల్లో వైశాఖ మాసం కూడా ఒకటి. అలాగే వైశాఖ బహుళ అమావాస్య ఏదైతే ఉంటుందో, లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి అనుకునేటువంటి వాళ్ళకి మనం గతంలో దీపావళి రోజున అమావాస్య రోజున ఎలా పూజ చేయాలి, పూజ చేస్తే ఏం ఫలితం వస్తుంది, ఎక్కువగా మార్వాడీస్ ఎలా చేస్తూ ఉంటారు అనేటువంటి విధానం గురించి చెప్పుకున్నాం. ఇది ఒక మార్వాడీస్ అనే కాదు, సర్వసాధారణమైనటువంటి ఎవరైనా సరే లక్ష్మీదేవి అనుగ్రహం అందరం కోరుకుంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను కొంచెం ఓపికతో చేయగలిగితే, రాత్రిపూట సమయంలో చేసేటువంటి పూజ కాబట్టి రాత్రిపూట దాకా మెళుకుతూ ఉండాలా. కొంతమంది చూడండి, మన బుద్ధి కర్మానుసారేనా మనం చేద్దామని చెప్పి అన్నీ ఏర్పరచుకున్న తర్వాత ఆడవాళ్ళకి ఇబ్బందులు రావడము, లేదంటే కుటుంబం మొత్తానికి ఏదో రకమైనటువంటి ఇలా ఇట్లాంటివి ఇబ్బందులు రావడము, ఏదైతే ఉన్నట్టుండి ఎవరికో హెల్త్ బాగాలేదని చెప్పి హుటాహుటిన బయలుదేరి రావాల్సిన పరిస్థితులు రావటము, ఇవన్నీ కూడా ఏమిటి, మన కర్మ ఎలా ఉంటుందో అలానే సాగిస్తూనే ఉంటాయి పరిస్థితులు కూడా. అంతే కదా. అంటే అన్నీ ఏర్పరచుకుంటాం. కూర్చునే ముందు ఒక 5 నిమిషాల ముందు ఏదో బ్యాడ్ న్యూస్ వినాల్సిన పరిస్థితో, ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితో, చేయకూడని పరిస్థితులు ఏవోడు కలుగుతుంటాయి. అప్పటికి కూడా లక్ష్మీదేవి మన మీద దయ చూపించట్లేదని అర్థం. ఇట్లాంటి వాటన్నిటికీ కూడాను అధిగమించాలి అంటే ముఖ్యంగా ఒకటి చెప్తాను. సాయంకాల సమయం నుంచి సెల్ ఫోన్ పక్కన పెట్టేసాను, ఫ్లైట్ మూడ్లో పెట్టేసి. ఏ రకమైనటువంటి న్యూస్లు వినం ముందు. అవునా? మనకు వార్తలు చేరేటువంటి మాధ్యమం ఏమిటి ఈ మధ్యకాలంలో? ముఖ్యంగా దూరవాణి, సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్ తీసి పక్కన పెట్టండి, ముఖ్యంగా కొన్ని బాధల నుంచి ముందు బయటపడతారు. అలాగే సాయంత్రం 6 గంటలకి స్నానం చేసి ఇంటి ముందు చక్కగా గడపకి పసుపు పూసుకొని ముగ్గులు పెట్టుకొని మన పూజాస్థలం ఏదైతే ఉంటుందో, అమావాస్య రోజున మనం దేవుని కదిలించాం. అమావాస్య అంటే లక్ష్మీ స్వరూపం అనే చెప్తూ ఉంటాం కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఈ వైశాఖ బహుళ అమావాస్య రోజున చేసేటువంటి పూజ ఇంకో ప్రత్యేకత కూడా ఉందమ్మా. రాబోయేది జ్యేష్ఠమాసం. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు? లక్ష్మీదేవి చెల్లెలు, దరిద్ర దేవత రావడానికి ముందుగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్టేసుకొని కూర్చుందంటే ఆమెకి స్థానం లేదు కదా, ఆమె చెల్లెలకి స్థానం లేదు కదా. కాబట్టి జ్యేష్ఠమాసం రాబోయే ముందు రోజు కాబట్టి ఇంకా విశేషమైనటువంటి ఫలితాన్ని, రాబోయేటువంటి కష్టాలను కూడా నివారణ చేయడానికి మంచి మార్గంగా చెప్పవచ్చు. రాత్రి సమయంలో చక్కగా ఈ అమ్మవారు మన పూజా గదిలో శుభ్రపరచుకొని ముగ్గు వేసుకొని బియ్యపిండి, పసుపు, కుంకుమ ఈ చూర్ణాలతో చక్కగా బియ్యపిండితో ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసేసి ఒక వెండి ప్లేట్ కానీ, రాగి కానీ, ఇత్తడి కానీ, మరి స్టీల్ అంటే ఎక్కువగా మన శనీశ్వరుడికి ప్రీతికరమైనటువంటి ద్రవ్యం కాబట్టి ఇనుముతో మనం ఏం చేయం కాబట్టి కనీసం ఈ ప్లేట్లు ఇవేవీ లేదు, కనీసం మట్టి మూకుడు దొరుకుతుంది. అది కూడా లక్ష్మీప్రదమే. కుండను కూడా చూడండి, మనం శుక్రవారం కొనుక్కురాం, మంగళవారం కొనుక్కురాం బయట నుంచి. లక్ష్మీప్రదం కాబట్టి కనీసం మట్టి మూకుడైనా సరే, ఆ మట్టి మూకుడు కూడా శుభ్రంగా ముందు నీళ్ళలో ముంచేసి బయటికి తీసి దానికి వెండి ప్లేట్ అయితే వెండి ప్లేటు, లేదంటే రాగి కానీ, ఇత్తడి కానీ, ఈ మట్టి మూకుడు కానీ శుభ్రంగా కడిగేసి దానికి చుట్టూ కూడా గంధం పోసి చక్కగా బొట్లు పెట్టి
మధ్యలో అష్టదళ పద్మం, 8 రకాల 8 పద్మాలు వస్తాయి కదా, అలా అష్టదళ పద్మాన్ని వేసి ఉంచండి. వేసిన తర్వాత దీంట్లో ముఖ్యంగా కస్తూరి అని చెప్పి మనకి బయట దొరుకుతుంది. చాలా విలువైనటువంటి వస్తువు అది. ఒరిజినల్ చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అని అవకాశం ఉన్నంత వరకు మీకు మంచిది తెచ్చుకోండి. కస్తూరి ఒకటి. అలానే గోరోచనం, అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, బొట్టు పెట్టుకునేటువంటి విధానంలో చెప్పుకున్నాం. గోరోచనం చెప్పి ఎల్లో కలర్లో ఉంటుంది, అది కూడా బ్రౌనిష్ దగ్గరగా ఎల్లో బ్రౌన్కి మధ్యలో ఉంటుంది. అది కూడా తెచ్చుకొని దాంతోపాటుగా స్వామి మా అమ్మవారికి ఇష్టమైనటువంటి గవ్వలు, లక్ష్మీ గవ్వలు ఉంటాయి, ఎల్లో కలర్ లక్ష్మీ గవ్వలు. అలాగే గోమతి చక్రాలు, గోమతి చక్రాలు ఒక 5, లక్ష్మీ గవ్వలు ఒక 5. అలాగనే మన కస్తూరి, ఈ గోరోచనం, గంధం, అష్టగంధం అని అన్ని చోట్ల దొరుకుతూనే ఉంటాయి. గంధం, పసుపు, కుంకుమ ఇవన్నీ సిద్ధం చేసుకొని ఒక ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఆకుపచ్చ ఉంటుంది కదా, ఆకుపచ్చ క్లాత్ ఒకటి తీసుకొని దాంట్లో ఒక తమలపాకు వేయండి. ఈ తమలపాకు మీద చక్కగా బొట్టు పెట్టేసి, గంధం పెట్టి బొట్టు పెట్టేసి, దాంట్లో ఈ ఫస్ట్ కస్తూరి, తర్వాత ఈ గంధం, అలాగే మన గోరోచనం ఇవన్నీ వేసి దాని మీద లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు 5 పెట్టండి. పెట్టేసి వాటికి కూడా చక్కగా బొట్టు పెట్టేసి, వాటిల్లో ఇలాచి ఒక 5 ఇలాచీలు, 5 లవంగాలు, అలాగే జాజికాయ దొరుకుతుంటుంది మనకి, జాజికాయ మెత్తగా కొంచెం పొడిగా చేసేసి అది, జాపత్రి బయట దొరుకుతూనే ఉంటుంది, జాపత్రి కూడా కొద్దిగా తీసుకొచ్చి వేసి, దాల్చిన చెక్క, ఈ 5 రకాలు వీటి పైన వేయాలి. పైన వేసి పసుపు కుంకుమతో అమ్మవారి అష్టోత్తరం కానీ అమ్మవారి నామాలు కానీ ఏవైనా సరే చెప్పుకుంటూ అమ్మవారి పటం ముందు ఇవి పెట్టి పూజ చేసి మూటగా కట్టేసి మొత్తం శుభ్రంగా సాంబ్రాణి ఇవన్నీ వేసేసిన తర్వాత ఆ రోజు రాత్రి మొత్తం అక్కడే ఉంచేసాను అమ్మవారి ముందు నివేదన, పానకం, వడపప్పు పెట్టండి, లేదా అవకాశం ఉంటే పాయసం పెట్టండి, ఏదైనా స్వీట్ పెట్టండి అమ్మవారికి. వేసిన తర్వాత పూజ మొత్తం అయిన తర్వాత మరుసటి రోజు పొద్దున గులాల్ అని అమ్ముతుంటారు కదా మనకి, ఈ పండగ వాతావరణంలో చల్లుకుంటూ ఉంటారు ఎక్కువగా, పింక్ కలర్ది. అది ఏంటంటే చివరికి మనకి శ్మశానానికి తీసుకువెళ్ళేటప్పుడు చల్లుతున్నారు, కానీ అసలు మాట చెప్పాలంటే ముఖ్యంగా వివాహంలో వాడతాం దాన్ని మనం. గులాల్ అనేటువంటి దాన్ని ముఖ్యంగా వివాహాల్లో వాడుతుంటాం. బుక్కా గులాల్ అంటే అందరికీ అర్థమవుతూ ఉంటుంది మనకి. ఈ గులాల్ ఏదైతే ఉంటుందో ఆ మూట మీద కొద్దిగా చల్లి, ఈ మూటను తీసుకెళ్ళి మొత్తం అంటే మూటగా ఇట్లా మనం ఎక్కడైనా హ్యాంగ్ చేయడానికి అవకాశంగా ఒక చిన్న హోల్ లాగా పెట్టేసి మూట కట్టేసి ఇంటి గుమ్మం ముందు కనుక కడితే జ్యేష్ఠ మాసం ప్రారంభం రోజు నుంచే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్వయం సిద్ధంగా అంతటా ఆమె వచ్చి కూర్చొని మీకు దరిద్ర దేవతను, ఇంట్లో ఉండేటువంటి దరిద్ర దేవతనంతా కూడా బయటికి నెట్టేసి తప్పనిసరిగా జయాన్ని చేకూరుస్తూ అష్టలక్ష్ముల అనుగ్రహాన్ని, ఇంట్లో లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగు చేస్తుంది తప్పనిసరి. అయితే ఇది అమావాస్య రోజున సాయంత్రం పూట కట్టాలంటారా, లేకపోతే మార్నింగ్ పూజ చేసుకుంటాం? అమావాస్య రోజంతా రాత్రిపూట పూజ చేస్తాం. ఇదంతా చేసి మరుసటి రోజు పొద్దున ఈవినింగ్ చేస్తాం, మరుసటి రోజు పొద్దున కడతాం. ఓకే, రాత్రంతా అమ్మవారి ముందర ఉంచాలి కాబట్టి నెక్స్ట్ డే మార్నింగ్. ఇప్పుడు ఇది మళ్ళీ రిప్లేస్ చేయాలనుకుంటున్నాం, కింద పడిపోయింది, మొత్తం అన్ని పడిపోయాయి, మళ్ళీ అది వేరేది ఎలా, మళ్ళీ నెక్స్ట్ అమావాస్య. ఓకే, అది ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉంచండి, పాడైపోయేదేం కాదు. ఓకే, ఓ మాట చెప్పాలి అంటే దాంట్లోంచి వచ్చేటువంటి సువాసన, శత్రువు మీ ఇంటికి గడప తొక్కినా సరే దాని నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీ తీసుకొని అక్కడి నుంచి వాడి బుద్ధి మారిపోయి లోపలికి మిత్రుడుగా మారతాడు. అంత శక్తివంతమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి మంగళ ద్రవ్యాలు ఇవన్నీ కూడా. వాటిల్లో ఒకదానికొకటి టచ్ అయినప్పుడు వచ్చేటువంటి వాసన ఎలా ఉంటుంది అంటే మనం అనుకుంటూ ఉంటాం ఆ కొన్ని రోజులే వస్తుందని, వాటిల్లో వాసన ఎప్పటికీ పోదు. ఇంకోటి పైగా ఇవన్నీ అమ్మవారికి చాలా ఇష్టం. మీరు వరలక్ష్మి వ్రతం అప్పుడు ఒక పూజ చెప్పారు కదా, అందులో కూడా అమ్మవారికి ద్రవ్యాలన్నీ వాడితే అమ్మవారికి చాలా ప్రీతికరమైనవి అని చెప్పారు. దీంట్లో ఇంకా విశేషమైనటువంటి ద్రవ్యాలు కూడా చెప్పాం మనం. అవును, కస్తూరి, గోరోచనం, గంధం, పసుపు, కుంకుమ, గులాలు, ఇలాచి, యాలుక్కాయలు, జాజికాయ, జాపత్రి, లవంగం, ఇంకా అవకాశం ఉంటే పచ్చకర్పూరం ఇందులో వేయచ్చు అంటారు. వేసి కట్టేస్తే నిజంగా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం. రాత్రిపూట పడుకున్నప్పుడు లక్ష్మీదేవి నడుస్తున్నటువంటి అందెల చప్పుడు విన్నా కూడా పెద్ద విచిత్రమైనటువంటి విషయం అయితే కాదు. మన ఇంట్లో నడుస్తూ ఉంటుంది కదా, అందెల శబ్దం వస్తూ ఉంటుంది కదా, అలాంటి శబ్దాన్ని వింటూ ఆనందించే పరిస్థితి కూడా దీనివల్ల కలుగుతుందని చెప్పడంలో ఏ మాత్రం కూడా అర్థశక్తి లేదు.
రైట్. డెఫినెట్‌గా గురుగారు. మన వాళ్ళకి ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో డెఫినెట్‌గా అందరికీ కూడా ఆహ్, ఈతి బాధలు అని అంటూ ఉంటారు కదా! సో, అవును. అలాంటి బాధలు ఏవి లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ వాళ్ళకు ఉండాలి అని మీరిచ్చే అద్భుతమైన ఈ మన ఐశ్వర్య ప్రాప్తి సీరీస్ మనం అసలు కంటిన్యూ చేయట్లేదు. అవునమ్మా. కానీ నెక్స్ట్ చేద్దాం ఇంకా టిప్స్‌తో. సో, తప్పనిసరి. ఇదైతే ఒక అద్భుతమైన వీడియో అని అనుకుంటున్నాను నేను. డెఫినెట్‌గా ఈ ప్రక్రియ చేసి చూడండి. మీరే ఇంతకుముందు వీడియోస్‌లో ఎలా అయితే కింద కామెంట్స్ చేశారో మాకు నిజంగానే అప్పుల బాధల నుంచి రిలీఫ్ వచ్చింది. మా అప్పులు తీరిపోయాయని నిజంగా చాలా అనేక మెసేజెస్ వచ్చేసాయి. ఇది కూడా అలానే పెడతారని నేను ఎక్స్‌పెక్ట్ మొన్న ఈ చేస్తున్నాను. మధ్య అమ్మ ఒకళ్ళు కాల్ చేశారు నాకు. చాలా పెద్ద ఆస్ట్రాలజర్ వాళ్ళ అన్నయ్య గారి కూతురు. హ్మ్. నా దగ్గరికి జాతకం కోసం వచ్చారు ఆవిడ. నేను మీ దగ్గరికి అంటే నేను చాలా సెమినార్స్ చేశానండి ఆస్ట్రాలజర్స్‌తో. ఒకటేసారి 100 మందిని, 200 మందిని కూర్చోబెట్టి మాట్లాడాను నేను. వీళ్ళందరి దగ్గర అభిప్రాయాలు తీసుకుంటూ వాళ్ళని క్వెషన్స్ చేస్తూ ఒక పెద్ద సెమినార్ చేశాను నేను. దాంట్లో కూడా నాకు దొరకని కొన్ని పరిహారాలు మీరు చెప్తున్నటువంటి వీడియోలో దొరికినాయి. మనం అంతకుముందు చెప్పాం ఖర్జూర పండ్లు మూట కట్టేసి ఇంట్లో హ్మ్. బీరువాలో పెట్టండమ్మా గృహయోగానికి అని చెప్పి. 71 రోజు చేయమని చెప్పారు మీరు. 72వ రోజు మా చెల్లెలి ఇంటికి రిజిస్ట్రేషన్ అయిపోయింది గురువుగారు అని చెప్పారు. అరే వాహ్! సూపర్ నాకైతే అసలు. చాలా ఆనందం వేసింది. నేను ఆ ఒక్క విషయాన్ని నమ్మి నేను మీ దాకా వచ్చానండి గురువుగారు అని చెప్పారు ఆవిడ. అంటే నిజంగా అంటే మనం చెప్తున్నవేవో నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోవటం కాదు. దాని గురించి సవివరంగా మనం పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత ఇది జనాలకి పనికొస్తుంది అన్న విషయాన్నే మనం జనాల ముందుకు తీసుకెళ్తున్నాం. నిజంగానే వాళ్ళు దాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మంచి సత్ఫలితాలు పొందుతున్నారు. హ్మ్. పైగా నేను కూడా కమెంట్స్ వచ్చాయని చెప్తూ ఉంటాను కదా! ఎందుకు అంటే గురువుగారి పాత వీడియోస్ చూసినట్టయితే కింద కమెంట్స్‌లో డెఫినిట్‌గా అవి ఇంకా ఉన్నాయి. మీరు అవి ఇప్పటికీ చూడొచ్చు. ఎవరైతే రిజల్ట్ వచ్చింది అన్న వాళ్ళు మనకు కమెంట్స్ పెట్టారు. సో, పాత వీడియోస్ చూడండి మీకు ఉంటాయి. అది కాకుండా మీరందరూ ఒక మంచి మార్గంలో వెళ్ళి హ్యాపీ ఉండాలి అనని ఎక్కడో వెళ్ళిపోయి ఏవో డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరమైన బాధలు పడొద్దు అని. సో, రేపు అమావాస్యని వైశాఖ అమావాస్య జ్యేష్ఠ మాసం ముందు రాబోతోంది. గురువుగారు ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టుగా ఈ పరిహారం డెఫినెట్‌గా ఎన్నో చేసి ఉండొచ్చు, విసిగిపోయి ఉండొచ్చు. ఇదొక్కటైతే చేసి చూడండి. డెఫినెట్‌గా మార్పు అనేది మీకు కనిపిస్తుంది. కనీసం ఈ అమావాస్య కుదరకపోతే తదుపరి అమావాస్య లేదా తదుపరి అమావాస్యకైనా తప్పనిసరిగా చేసుకోవడం వల్ల మాత్రం మంచి ధన్యవాదాలు గురువుగారు. శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః.